నువ్వు ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావో అందరికీ తెలుసు. నువ్వు శుద్ధపూసలాగా మాట్లాడి చెన్నై కడితే ఇన్నాళ్ళు పట్టింది, హైదరాబాద్కి ఇన్నాళ్ళు పట్టింది, వాళ్ళకే అన్నాళ్ళు పట్టింది, చంద్రబాబుకి అన్నాళ్ళు పట్టదు, నీకు తెలియదు. అది 20 ఏళ్ళు 2020 అన్నట్టు 2020లో సైబరాబాద్ నిర్మాణం అయిపోయింది. అది ఇంకా పెరుగుతూ ఉంటుంది, అలా పెరుగుతూ ఉంటుంది. ఒక కట్ ఆఫ్ డేట్ చెప్పాడు, ఆ డేట్కి నిజంగా 2020 నాటికి ఒక అద్భుతమే ఆవిష్కరింపబడింది. ఇవాళ కూడా అదే జరుగుద్ది. నువ్వు నేను బతుకుంటాం డెఫినెట్గా చెప్పలేం, ఎందుకంటే ఎప్పుడు ఏది జరుగుతుందో చెప్పలేం. కానీ ఒకనాటికి ఇప్పుడు నేను మాట్లాడిన ఈ డిజిటల్ మీడియాలో ఇది నిక్షిప్తమై ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు రాబోయే తరం. ఎందుకంటే ఒక దార్శనికుడు, ఒక ముందు చూపు కలిగిన వ్యక్తి, ప్రజల పట్ల వాళ్ళ భవిష్యత్తు పట్ల బాధ్యత తీసుకున్న వ్యక్తి, వాళ్ళకి భవిష్యత్తుకి భరోసా ఇవ్వాలనుకున్నవాడు, వాళ్ళ ఉపాధి కల్పించాలనుకున్నాడు, ఈ దేశంలోనే నెంబర్ 1గా ఉండాలి ఈ నగరం అని కలలు కన్నాడు. ఆ కళలు సాకారం చేసుకోవడానికి నీలాంటి అరాచకవాదులందరూ కూడా అడ్డం పడినా, వేధించినా, వెక్కిరించినా, దూషించినా, కించపరిచినా, దారుణంగా కుటుంబాలను లాక్కొచ్చి మాట్లాడినా భరించాడు, సహించాడు, నిలబడ్డాడు, కలబడ్డాడు, నిలబడి కలబడి సాధించాడు.